హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే రెండవ శనివారం అంటే 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కదండి. దాంట్లో రెండవ శనివారం అన్నట్టు నేను చేసే పూజ. మొదటి వారం పెట్టిన వీడియో అయితే అందరు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. అంటే అందరికీ నచ్చింది. బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావమ్మా అని అన్నారు. ఇంకా కొంతమందికి అయితే అంటే పూర్తిగా వీడియో చూడకపోయేసరికి కొన్ని డౌట్స్ వచ్చినాయి. వాటికి కూడా నేను ఆన్సర్స్ ఇచ్చాను. తెల్లవారుజామున 4 గంటలకు లేసానండి. ఇంకా పని చాలా ఉంటుందనేసి. అసలు ఎంత చలంటే ఘోరంగా చలి ఉన్నది. బయటికి అడుగు పెట్టాలంటేనే మనకు కూడా వస్తుంది. కానీ తప్పదు కదా, ఇంకా వాటర్తో చేసే పనులు చేతులు అయితే ఈడ్చుకపోతున్నాయి. చూడండి ఇంకా ఎంత చీకటిగా ఉందో. లేవలేక ఒక 5 నిమిషాలు అలానే కూర్చున్నా. ఇంకా లేట్ అయితే పనులన్నీ లేట్ అవుతాయి, పూజ లేట్ అవుతుంది అనేసి ఇవన్నీ గుర్తుకొచ్చి టక్కున లేసి ఇంకా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే బయట ఊడ్చి కడిగి ఆ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఏది వస్తే అదే, అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన ముగ్గులు కాదు, నార్మల్గా ఏది వస్తే అదే వేస్తాను. అవును, నా ముగ్గులు మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. నా అమ్మ కొంచెం ప్రసాదం ఇచ్చింది, లడ్డు. అది కొంచెమే తిన్నానండి. దెబ్బకే దగ్గు అంటుకుంది, మస్తు దగ్గు. నా గొంతంతా చేంజ్ వస్తుంది కదా, అంటే మాట్లాడుతా అంటే లోపలికే పోతుంది వాయిస్. అంటే వెదర్ కూల్గా ఉండడం వల్ల దగ్గులు జలుబులు ఇట్లా వెంటనే అంటుకుంటుంది. అందుకే మళ్ళీ ఒకసారి వచ్చిందంటే కూడా తొందరగా పోతలేవు కూడా. ఇంకా బయట కడపలు పూదిచ్చాను. ఇంకా లోపల కూడా బట్టలన్నీ తుడిచి స్నానం అయితే చేసేసానండి. ఇంకా మా ఆయన అయితే లేచిండు. లేవగానే ఫస్ట్ టీ కావాలి కదా, ఆయనకైతే టీ పెట్టిచ్చేసాను. ఫస్ట్ మనం ఏ పూజ చేసుకున్నా ఇంట్లో వాళ్ళనైతే ఫస్ట్ చూసుకోవాలండి. వాళ్ళని చూసుకోకుండా మనం చేసే పూజలు అయితే వేస్ట్. ఫస్ట్ వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఏం కావాలో అది పెట్టిన తర్వాత వాళ్ళని పస్తులైతే ఉంచకూడదు. మా అబ్బాయికి అయితే వంట చేశాను. ఇంకా మా ఆయనకైతే టీ పెట్టాను. ఆయన అయితే ఏం తినను అన్నాడు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నువ్వులుండలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పుడు నువ్వులను తీసుకున్నానండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్నవి పక్కకు పెట్టుకొని ఇంకా ఒక కప్పుడు బెల్లం తురుము చాకుతో ఇలా తురుముకున్నానండి. లేకపోతే బెల్లం పౌడర్ ఉన్నా పర్వాలేదు, ఎట్లా ఈజీగా దొరుకుతుంది బెల్లం పౌడర్ అయితే. నా దగ్గర అయితే బెల్లం పౌడర్ లేదండి, అందుకని ఈ బెల్లంనే చెక్కు తీసుకున్నాను చాకుతోని. ఇంకా ఒక కప్పు నూనెకి ఒక కప్పు బెల్లం అన్నట్టు. దీన్ని ఏం వాటర్ ఇట్లా ఏం అవసరం లేదు, కరిగే వరకు కలుపుతూ ఉండాలి. వాటర్ పోస్తే మళ్ళీ ఇంకా లూజ్ అయ్యి ఇంకా దగ్గర వేసే లేట్ అవుతుంది. అందుకని నేనైతే వాటర్ వేయలేదు. ఇంకా దీంట్లో ఒక 1 స్పూను నెయ్యి వేసానండి. నెయ్యి వేసి కలుపుకుంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా ఈ పాకం అయితే గట్టి పాకం, అంటే పల్లి పట్టీలకు పడతాం కదా, అట్లా రానవసరం లేదు. అట్లా వస్తే ఇంకా లడ్డులని కొరక రాదు, బాల్స్ లాగా ఆడుకోవాల్సిందే. కాబట్టి అంత అవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇంకా దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని నువ్వులను కూడా, ఇవి నురుగు వచ్చింది కదా ఇంత ముందుకు, అట్లా వచ్చినప్పుడు ఈ నువ్వులను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ నువ్వులుండల్ని నల్ల నువ్వులతో కూడా చేస్తారు ఎక్కువ శాతం, కానీ నాకైతే దొరకలేదండి. అందుకని ఇంకా ఈ తెల్ల నువ్వులతోనే చేస్తున్నాను. మంచిగా పాకంతో నువ్వులన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ నువ్వులని ఇందులో వేసుకోవాలి. దీనికైతే మనం పాకం వచ్చేదాకా ఉంచలేదు కదా, నువ్వుల పట్టీలకైతే ఖచ్చితంగా మన పల్లి పట్టీలానే పాకం వచ్చేదాకా ఉంచాలి. అంటే అది పాకం వచ్చిన తర్వాత వాటర్లు వేస్తే టంగుమని సౌండ్ రావాలి. చూడండి ఇప్పుడు అయిపోయింది. వీటిని అయితే లడ్డూలు చేసుకోవాలి. ఇక్కడ కావాలనే ఒరిజినల్ వాయిస్ ఉంచానండి. ఎంత కాలుతున్నాయో మీకు కూడా తెలుస్తుందని. ప్రాసెస్ చూస్తే 5 నిమిషాల పనేనండి, కానీ చేస్తేనే అసలు ఎంత కాలుతున్నాయంటే పాకం కదా వేడి. ఇంకా చల్లారితే లడ్డూలు రావనేసి వేడి మీదనే చేయాలి కదా. అసలు ఎంత కాలుతున్నాయి అంటే చేతులు. లడ్డూలు చేయాలంటే ఇంకా దగ్గరికి ఒత్తాల్సిందే కదా, వాటిని పట్టుకొని
అబ్బా పొక్కులు వచ్చినట్టయితాను అసలు. చుక్కలు చూసిన ఈ లడ్డూలన్నీ చేసేసరికి మామూలుగా తినడానికి అయితే మనము ప్లేట్లో పోసి ఒత్తుకుంటే అయిపోతుంది పీసెస్గా కట్ చేసుకుంటే. కానీ ఇంకా లడ్డూలు ఇష్టం కదా స్వామివారికి, నువ్వుల లడ్డూలు, అందుకని ఇవి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు గర్జలు చేయడానికి ఉంటుంది కదండి ఒకటి గర్జల చెక్క, అలాంటివి లడ్డూలు చేయడానికి కూడా ఉంటే బాగుండు అనిపించింది నాకు ఇవి చేస్తుంటే. ఇంకా బూందీ లడ్డు కూడా సేమ్ వేడి వేడి మీదనే లడ్డూలు వస్తాయి కదా, ఇలాంటి ఏమైనా లడ్డూలు చేయడానికి ఒకటి మిషన్ ఉండాలి అనిపించింది నాకు. కానీ ఓకే, మనం ఇష్టంగా చేస్తున్నాం కదా, స్వామివారికి ఇష్టమైన నువ్వుల లడ్డూలు చెయ్యాలి అనేసి ప్రేమతోని చేస్తున్నాం కాబట్టి అంతేం బాధ అనిపించదు. అసలు హైలైట్ ఏంటంటే ఇది లాస్ట్ వరకు కూడా, అంటే కొంచెం సేపు అయిన తర్వాత అది చల్లారాలి కదా, ఈ లాస్ట్ ముద్ద వరకు కూడా వేడిగానే ఉందండి. నాకు బ్లడ్ తక్కువ ఉందని మా ఆయన ఒక సంవత్సరం నుంచి అసలు నువ్వుల లడ్డూలను పల్లి పట్టీలు తినమని చెప్పిండు అన్నట్టు డాక్టర్. అవి చేసుకోమని తెచ్చి అసలు ఎన్నడూ చేసుకోలేదు ఇన్ని రోజుల నుంచి, ఇప్పుడైతే చేస్తానవా అని అంటాడు మా ఆయన. ఇవన్నా మరి స్వామివారి దగ్గర పెట్టి తిను అని ఏదైనా చేస్తే ఎక్కువ క్వాంటిటీలో చేసేది. ఇంకా నయం ఇవైతే పావుకిలో నువ్వులే తెచ్చి చేశాను. ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా దేవుడి పూజ దగ్గర పీట అయితే కడిగేసాను. కడిగేసిన తర్వాత పసుపు కొంచెం వేసి రుద్దుకోవాలి. ఆ తర్వాత బియ్యం పిండితోని ముగ్గు వేయాలి. పద్మం ముగ్గు, ఏదైనా ఒక పద్మం లాంటి ముగ్గు వేస్తే అయిపోతుంది. దానిపైనే మనం ఎప్పటికీ యూజ్ చేస్తున్నాం క్లాత్, అంటే పోయినసారి కూడా నేను ఈ క్లాతే యూజ్ చేశాను, అదే మళ్ళీ పిండుకొని మళ్ళీ ఈ పీట మీద పరుచుకోవాలి. ఇంకా తర్వాత పటంని మంచిగా శుభ్రం చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత గంధం బొట్లన్నీ పెట్టుకొని కుంకుమ కూడా వాటిపైన పెట్టుకోవాలి. మొదటి వారం వీడియోలో కూడా నేను పూర్తి వివరాలు చెప్పానండి, అందరికీ ఎలాంటి డౌట్స్ రాకుండా. అంటే పూర్తిగా చూడకుండా కొంచెం స్కిప్ చేసిన వాళ్ళకి అంటే డౌట్స్ వస్తాయి. అట్లనే అడిగారండి కొంతమంది, క్లాత్ మళ్ళీ ప్రతి వారం అదే వేయాలా, కొత్త క్లాత్ వేయాలా నుంచి. ప్రతిసారి కొత్త క్లాత్ అయితే అవసరం లేదండి, అదే పిండుకొని వేసుకోవచ్చు. ఇంకా పీట పైన బియ్యం పోసుకొని, ఇంకా బియ్యం పైన ఫోటో కింద ఒక తమలపాకు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇంకా స్వామివారి ఫోటో పెట్టుకోవాలి. ఆ స్వామివారి ఫోటోకి ముఖ్యంగా తులసి మాల అండి, ఏ పువ్వులు పెట్టినా పెట్టకపోయినా మెయిన్ తులసి మాల అండి ఖచ్చితంగా వేయాలి. ఇంకా స్వామివారికి ఇష్టమైన ఎల్లో కలర్ ఫ్లవర్స్, అమ్మవారికి ఇష్టమైన గులాబీలు. అంటే ఇదైతే నా ఒపీనియను, అంటే ఎల్లో చామంతిలు కానీ గులాబీలు కానీ అంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇంకా స్వామివారికి కూడా ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా అనేసి నేనైతే చామంతి పూలు పక్కా పెడుతున్నా ప్రతిసారి. ఇంకా పటంకి అటుపక్కన ఇటుపక్కన ఒక గ్లాసులో బెల్లం నీళ్ళండి, నీళ్ళల్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇంకొక పక్కన పాలు, ఆ పాలల్లో ఏం బెల్లం ఇట్లా అవసరం లేదు, కానీ ఆ రెండు బెల్లం వాటర్లా ఈ పాలల్లా కొంచెం కొంచెం తులసి ఆకులు వేయాలండి. ఇంకా ఏ పూజ చేసినా మొదటగా చేయాల్సింది విఘ్నేశ్వరుని పూజ కదండి, విఘ్నేశ్వరుని మనము ఆహ్వానించాలన్నట్టు. అందుకు వెంకటేశ్వర స్వామి పటం ముందే ఒక తమలపాకు పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక కుడుక వక్క పెట్టి దాంట్లో పోక ఖర్జూర వేయాలి. ఒక కాయిన్ వేసినా వేయకున్నా పర్లేదు. ఇంకా దాంట్లో మనము పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని కూడా అందులో పెట్టి బొట్టు పెట్టాలి. ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు, ఒక పువ్వు, ఇంకా ముందు ఒక ఫలము ఏదో ఒకటి, నేనైతే అరటి పండు అయితే పెట్టానండి. ఇంకా దీపాలు కూడా నార్మల్గా మనము 7 దీపాలు పెడతాం కదా, అవి కాకుండా నార్మల్గా స్వామివారికి అటుపక్కన ఇటుపక్కన దీపాలు పెట్టాలి. వాటికి కూడా నిలువనామాలు అయితే నేను పెట్టుకున్నాను. ఇంకా అటుపక్కన ఇటుపక్కన పసుపు కుంకుమలు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఇంకా చలివిడి దీపాలు వెంకటేశ్వర స్వామికి మెయిన్ అండి ఇదైతే, ఆయనకి ఎంతో ఇష్టమైన చలివిడి దీపాలు ఖచ్చితంగా పెట్టాలి. ఈ 7 శనివారాలు ప్రతి వారము
7 దీపాలు ఖచ్చితంగా పెట్టాలండి. అంటే కొంతమంది అడుగుతున్నారు లాస్ట్ రోజు పెట్టాలా 7 దీపాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చొప్పున 7వ రోజు 7 పెట్టాలా అని అట్లా అంటున్నారు. అట్లయితే కాదండి. ప్రతి వారము 7 దీపాలు పెట్టాలి. ఈ దీపాలు పెట్టడానికి కింద తమలపాకులు వేయాలి. 7 తమలపాకులు పెట్టి తమలపాకుల పైన గంధం బొట్టు లేకపోతే పసుపు కుంకుమ అక్షంతలు గంధము అట్లా చల్లచ్చు. నేనైతే గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అక్షంతలు కూడా చల్లానండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ చలివిడి దీపాలని ఎలా చేయాలంటే బియ్యం పిండి పట్టించుకోవాలండి. అది ఫ్రెష్గా అయ్యి ఉండాలి. అంటే ఇంట్లో ఆల్రెడీ మనం యూజ్ చేసింది కాకుండా ఫ్రెష్గా పట్టించుకోవాలి. ఇంకా దాంట్లో అరటిపండు, తేనె, నెయ్యి, పాలు, కొంచెం బెల్లము ఇవన్నీ వేసి ఫస్ట్ పిసుకొని తర్వాత పాలతోని కొంచెం కొంచెం పిసుకోవాలి ముద్దలాగా. పాలని కొన్ని పోసుకుంటే పిసుకోండి, లేకపోతే లూజ్ అయితే మళ్ళీ ఇంకా మనం పోసిన ఆయిల్ అంతా కిందికి కారిపోతుంది, అందులో నిలవదు అన్నట్టు. కొంచెం గట్టిగా పిసుకోవాలి పిండి. ఆ తర్వాత పిండి దీపాలన్నీ చేసుకోవాలండి. 7 చేసుకొని వాటికి కూడా నిలువునామాలు పెట్టాలి. గంధంతో కుంకుమతోని పెట్టాలి, ఇట్లా నేను పెట్టుకునేలాగా. ఇంకా తర్వాత పువ్వులు అయితే డెకరేషన్ లాగా నేనైతే చుట్టూరుగా పెట్టానండి. చామంతిలు, ఇట్లా గులాబీలు, బంతిపూలు అట్లా పెట్టాను. ఎందుకంటే స్వామివారు అలంకరణ ప్రియుడు కదా, అందుకని ఆయనకి ఎంత అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టము. అట్లని మన స్తోమతకి మించి కూడా మనం కష్టపడి తేవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. ఉన్న దాంట్లోనే అలంకరించుకోవాలి, ఉన్న దాంట్లోనే ప్రసాదాలు చేసుకోవాలి. లేనివి కష్టపడి మనం తేవడం కూడా స్వామివారు ఇష్టపడడు. మనం ఎంత తృప్తిగా చేసామన్నదే ముఖ్యము. మనస్ఫూర్తిగా ఆ దేవుడిని, ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కితే చాలండి. ఇవన్నీ తర్వాత ఇంకా ఆ 7 పిండి దీపాల దగ్గర తమలపాకుల పైన పసుపు కుంకుమ అక్షంతలు చల్లాను కదా, వాటిపైనే ఈ పిండి దీపాలు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వాటిలో 7 ఒత్తులు వేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసుకొని ఇంకా 7 దీపాల దగ్గర పువ్వులు కూడా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా విఘ్నేశ్వరుని దగ్గర ఇంకా వెంకటేశ్వర స్వామికి వస్త్రం సమర్పించుకోవాలండి. దూదితో చేసింది ఒక 5 వచ్చేలాగా విఘ్నేశ్వరునికి. ఇంకా వెంకటేశ్వర స్వామికి 11 అయినా, నేనైతే 21 వేసాను. పెద్దగా ఉంది కాబట్టి 11 అయితే సరిపోవు కదా, అంటే ఇట్లా మనం జాయింట్స్ ఉంటాయి కదా అవి నేను చెప్పేది. 11 వచ్చేలాగా చేసుకోవాలి. లేకపోతే పెద్దగా అంటే 21, ఆ తర్వాత 31 అట్లా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత దీపాల దగ్గర నేను నువ్వుల నూనెైనా పోసి వెలిగించుకోవచ్చు, ఆవు నెయ్యి. నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఈ దీపాలని మనమైనా తినచ్చు ప్రసాదంగా, లేకపోతే ఆవులకైనా, లేకపోతే ఇంకా పారే నదిలనైనా వేయచ్చు. ఇంకా ఈ ముడుపు చూసారా, ఫస్ట్ రోజు అంటే మొదటి వారం నేను ముడుపు కట్టాను కదా, అందులో ఇలాచీలు ఒక 51 రూపాయి, ఇంకా తులసి పువ్వు, అక్షంతలు, ఒక పసుపు కుంకుమ అవన్నీ వేసి ముడుపు కట్టి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టాను. అదే మళ్ళీ విప్పకుండా ప్రతి వారం మళ్ళీ మనం పూజ చేసుకునేటప్పుడు స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవాలి. ఇంకా తర్వాత దీపాలన్నీ 7 దీపాలు వెలిగించుకున్నానండి అగరొత్తితోని. వెలిగించుకున్న తర్వాత మొక్కుకొని అక్షంతలు కూడా మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలు 7 దీపాల దగ్గర వేసుకోవాలి. ఇంకా తర్వాత నేనైతే స్వామివారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను, ఇంకా నామాలు కూడా చదువుకున్నాను. మీ ఇష్టం, ఇంకా ఓపిక ఉంటే స్వామివారి కథ కూడా చదువుకోవచ్చు. నిజంగా అండి మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. కానీ అంటే సంకల్పం మనది గొప్పదైతే, మంచిదైతే, అంటే మనం కోరుకునే కోరిక కూడా న్యాయంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఇంకా ఆ ముడుపు ఏం చేయాలని కూడా చాలామంది అడిగారండి. ఆ ముడుపు మనం 7 శనివారాల వ్రతం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికైనా వెళ్ళి అక్కడ ముడుపు హుండీలో వేయచ్చు. లేకపోతే ఎప్పుడైనా మీరు ఒక సంవత్సరం లోపు అట్లా వెళ్ళేది ఉంటే అప్పుడైనా అక్కడ వేయచ్చు తిరుపతిలో. ఒకవేళ అంతవరకు ఆగడం ఎందుకు అనేసి అనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అయినా వేయచ్చు. ముఖ్యంగా ఈ వ్రతాన్ని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకోవాలండి.
ఏ ఆర్భాటాలు అవన్నిటికంటే కూడా ప్రశాంతత ముఖ్యమండి. ఇంకా నా పూజ అయితే అయిపోయిందండి. ప్రతిసారి భోజనాలు పెట్టాలా అని అడిగారండి ఒకరు. అట్లా ఏం అవసరం లేదండి. ప్రతిసారి మనకు వీలు కాదు కదా. ఏం లేదు, ఒక తులసి పత్రం, ఒక పండు, కొబ్బరికాయ పెట్టి మొక్కుకొని చేసుకున్నా పర్లేదండి. ప్రతిసారి అన్నీ చేయాలని ఏం అవసరం లేదు. భక్తితో చేసుకుంటే చాలండి. వీలైతే లాస్ట్ వారము ఒక 5గురికి భోజనాలైనా పెట్టచ్చు. అట్లా కూడా వీలు కాకుంటే తాంబూలమైనా ఇవ్వచ్చు. తమలపాకు, అరటిపండు, పసుపు కుంకుమ పెట్టి ఇవ్వచ్చు. అట్లయినా పర్లేదు. ఏదైనా కూడా మన స్తోమత తగ్గట్టే చేసుకోవాలండి. స్తోమతకి మించి కష్టపడి చేసుకోవద్దు. అది కావాలి, ఇది కావాలని ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా చేసుకోండి. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. అక్కడి నుంచి అయితే వెళ్ళనే బుద్ధి లేదు. అక్కడే ఉండాలనిపిస్తుంది. స్వామివారిని చూసుకుంటూ అలా. ఎంత చక్కగా ఉన్నాడు కదా. నామాలు కానీ, అష్టోత్తరాలు కానీ, ఇంకా ఏవైనా మీకు చదవడం వీలు కాకపోతే కనీసం పూజ చేసుకుంటూ గోవింద గోవింద అనుకుంటే, లేకపోతే నమో వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః అనుకుంటైనా పూజ కంప్లీట్ చేసుకోండి. ఇంకా నేనైతే ఈరోజు ఇది వైట్ రైస్ అండి, ఇంకా టమాటా పెసరపప్పు అయితే వండాను. అంటే పొద్దున బాక్స్ పెట్టాలి కదా మా అబ్బాయికి. ఇంకా మా ఆయన కూడా లంచ్కి ఏ టైంకి వచ్చేది తెలియదు. అందుకని తొందరగా అవుతుంది కదా. టమాటా పెసరపప్పు అయితే ఈజీగా అయితే వండుతున్నానండి. ఈ 7 శనివారాల పూజ టైంలో అయితే లేటుగా అయ్యేటి, ప్రాసెస్ ఎక్కువగా ఉండేటి అయితే వండుతలేను. ఈజీగా అయితే ఇంకా నాకైతే పొద్దున్న 4 గంటలకు లేసాను కదా. ఆకలి అయితే ఏం లేదు, మొత్తం స్వామివారి మీదనే ఉంది ధ్యాస అంతా. కానీ కొంచెం వణికినట్టు అట్లా అవుతుంది. అంటే కొంచెం కాళ్ళు అట్లా, కొంచెం కళ్ళు తిరిగినట్టు అట్లా అవుతుంది. అందుకని ఇంకా తింటున్నా అన్నం అయితే. నాకైతే కూరల కంటే కూడా పచ్చళ్ళే ఇష్టమండి. ఇంకా ఈ పప్పులో అయితే నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే వస్తున్నది టేస్ట్. ఓకే అండి, మన వీడియోస్ మీకు నచ్చితే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.